ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదురా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దేవునిపై తిరగబడిన అపవాది దేవుని బిడ్డలమైన మనకును విరోధి అగును. దేవుడు ప్రేమించిన మనలను పాడు చేసి పాతాళమునకు తీసుకుని పోవుట వాని యొక్క పని. సాతానుడు ఎవడు అంటే వాడు మోసగాడు. వాడు హవ్వ ఆదాములను మోసగించి తినవద్దన్న పండు తినిపించి వారిని దోషులునుగా చేసెను. అప్పటి నుండి సాతానుడు సర్వలోకమును మోసపుచ్చుతూనే ఉన్నాడు. సాతానుడు శోధకుడు. వాడు మనుషులను నేత్రాశ, శరీరాశ, జీవబ్రహ్మమును శోధనల ద్వారా శోధించుచున్నాడు. భక్తుడైన దావీదును పాపపు శోధనలో పడగొట్టి అతని సంతోష సమాధానములు దోచుకొనెను. సాతానుడు పాడు చేయువాడు. వాడు సౌలులో ప్రవేశించి అతనిలో అసూయ, ద్వేషమును పెట్టి పీడించి పిప్పి చేసెను. సాతానుడు దొంగ, దోచుకునివాడు. సంసోను వంటి బలవంతునికి శరీరాశలను పెట్టి అతని భక్తిని, బలమును దోచుకున్నాడు. అయితే మన యేసు ప్రభు మనలను ప్రేమించి సాతాను వలలో పడి మోసపోయి పాడైపోయి పతనమైపోతున్న మనలను ఆయన విడిపించుటకు, సాతాను కార్యములను లయపరచుటకు ఆయన ఈ లోకమునకు వచ్చెను. సాతానును శిలువ ద్వారా జయించి వాడి బంధకములలో ఉన్న మానవులను విడిపించెను. యేసుక్రీస్తు నామము ద్వారా రక్షణ, ఆయన రక్తము ద్వారా పాప క్షమాపణ సిద్ధపరిచెను. త్వరలో ఆయన సాతానుని, అతని అనుచరులను పాతాళములో బంధించి తన యందు విశ్వాసముంచిన వారిని పరలోకమునకు తీసుకుని వెళ్ళుటకు రాబోచూ ఉన్నాడు. ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పినట్లే ఆయన రాకడ బహు సమీపముగా ఉన్నది. అందుకనే ఈ అంత్య దినములలో సాతాను కూడా ముమ్మరముగా పనిచేస్తూ ఏ వ్యక్తిని ఎలా పాడు చేయాలని గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదరాని వెతుకుచూ తిరుగుచున్నాడు. పాపాలు చేస్తూ సాతాను వలలో ఉన్నవారిని గూర్చి వానికి ఏమీ బాధ లేదు. కానీ ఎవరైతే పాపాలు ఒప్పుకొని బయటపడతారో, ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలని ఆశపడతారో వారిని ఏదో విధంగా వెంటాడి మృంగివేయాలని సాతానుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నాడని తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాక దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించిడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండాలి. దేవునిపై పూర్ణ విశ్వాసం ఉంచాలి. వాక్యం అనే ఖడ్గము చేతబూని రక్షణ అనే శిరస్సానము ధరించి దుష్టుని అగ్ని బాణముల ఆర్పుడకు శక్తిమంతులుగా ఉండాలి. కనుక ప్రియులారా, సాతాని నోటిలో పడి పాతాళంలో ప్రవేశింపక ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి శోధనలు జయించి మెలకువ కలిగి ప్రార్థిస్తూ మరణం వరకు నమ్మకముగా ఉండి పరలోకములో ప్రవేశింపుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.